నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా తినొచ్చన్న చందంగా పదవులు ఇచ్చేవాళ్ళు మనవాళ్ళైతే ఏ పదవైనా తీసుకోవచ్చు అన్నది పాకిస్తాన్లో రుజువైంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ దెబ్బకు పాక్ పాలకులు ఆయనకు ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇస్తామంటూ చేసిన ఆఫర్లు ఇప్పుడు పీక్కు చేరుకున్నాయి. కొత్తగా మునీర్కు ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF పదవిని ఆ దేశం కట్టబెట్టిన తర్వాత ఆయనకు త్రివిధ దళాలు సూపర్ వెల్కమ్ పలికాయి. ఈ సమయంలో ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భారతదేశాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఇండియా వల్ల ఏదైనా దురాక్రమణ జరిగితే అందుకు పాకిస్తాన్ వేగంగా స్పందిస్తుందని, ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు. ప్రత్యర్థి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా పాకిస్తాన్ విషయంలో భ్రమలో బతకొద్దు అన్నాడు. గత వారం త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మునీర్ దేశం మొదటి CDFగా సాయుధ దళాల అధికారులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ను శాంతి కాముక దేశమని మునీర్ అభివర్ణించాడు. తాము సైలెంట్ గా ఉన్నామని, తమ జోలికొస్తే అంతు చూస్తామన్నాడు. పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను లేదా సార్వభౌమత్వాన్ని పరీక్షించాలని ఎవరు చూసినా అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని తేల్చి చెప్పాడు. CDF బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మునీర్కు పాకిస్తాన్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సర్వీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఓవైపు ఇండియాపై కవ్వింపులకు పాల్పడ్డ మునీర్ ఆఫ్ఘనిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలపై మాట్లాడుతూ కాబూల్లోని ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనకు స్పష్టమైన సందేశం ఇచ్చామన్నాడు. తాలిబాన్ సర్కార్కు పాకిస్తాన్ తాలిబాన్లు కావాలా లేదంటే పాకిస్తాన్ కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశామన్నాడు. తాలిబాన్లు ఎవరినో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని వేరే మార్గం లేదన్నాడు. గత సంవత్సరం నిషేధిత తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ను ఫిట్నా అల్ ఖవారీజ్గా ప్రకటించింది. గతంలో ఇది హింసకు పాల్పడిందని పాకిస్తాన్ చెప్తోంది. కొత్తగా స్థాపించబడిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయం చారిత్రాత్మకమైన ప్రాథమిక మార్పుకు చిహ్నంగా ఉంటుందన్నాడు మునీర్. తద్వారా తాను పెద్దన్న పాత్ర పోషిస్తానని, తన అడుగుల్లో మిగతా వారు నడవాలని సూచించాడు. ఎవరైనా తన కింద మాత్రమే పనిచేయాలని సంకేతాలిచ్చాడు. పొరుగు దేశాల నుంచి పాకిస్తాన్కు మారుతున్న ముప్పు దృష్ట్యా త్రివిధ దళాల ఏకీకృత వ్యవస్థ కింద అన్ని విభాగాలను ఒక గొడుగు కిందకి తీసుకొస్తున్నామని మునీర్ చెప్పాడు. ఇకపై ప్రతిచర్యలను CDF ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను సమన్వయం చేస్తుందన్నాడు. 3 సాయుధ దళాల సీనియర్ అధికారులు ఇకపై తన ఏలుబడిలో పనిచేయాలన్న సంకేతాలను మునీర్ ఇచ్చేశాడు. గత వారం 5 ఏళ్లు కొత్త బాధ్యతల కోసం నోటిఫికేషన్ విడుదల చేయించుకుని అసీం మునీర్ పాకిస్తాన్ మొదటి CDFగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన ఒకేసారి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా కూడా పనిచేస్తాడు. CDF స్థానం త్రివిధ దళాలపై మునీర్ అధికారాన్ని ఏకీకృతం చేయడమే కాకుండా దేశంలోని అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకునే జాతీయ వ్యూహాత్మక కమాండ్ను పర్యవేక్షించడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఇది మునీర్ను దేశంలో ఏకైక అత్యంత శక్తివంతమైన సైనిక వ్యక్తిగా మార్చేస్తోంది. గత నెలలో 27వ రాజ్యాంగ సవరణతో పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నేవీ సవరణ బిల్లులు 2025లో చేసిన మార్పుల తర్వాత CDFను స్థాపించారు. మునీర్ భారతదేశంపై అనవసర బెదిరింపులు ఇప్పుడేం కొత్త కాదు. గత అక్టోబర్లో పాకిస్తాన్ స్వయంగా ఆఫ్ఘన్ పౌరులపై బాంబుల వర్షం కురిపిస్తుండగా మునీర్ భారత వ్యతిరేక అణుమంటలు రాజేశాడు. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘన్ పౌరులపై బాంబులు కురిపిస్తుండగా మునీర్ భారత్పై అణుబెదిరింపులను మరింత పెంచాడు. పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు భారత్ లైట్గా తీసుకోరాదని, అవసరమైతే తమ సత్తా ఏంటో అర్థమయ్యేలా చేయగలమంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పౌరులను చంపడానికి కొన్ని రోజుల ముందు మునీర్ భారతదేశంపై ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడి అంటూ రెచ్చిపోయాడు. అయితే మునీర్కు ప్రమోషన్ అన్నది పాకిస్తాన్ అంతర్గత వ్యవహారం అన్న ఇండియా ప్రజాస్వామ్యం, పాకిస్తాన్ కలిసి ఉండవు అంది. పాకిస్తాన్ సొంత విషయాల గురించి ఇండియా మాట్లాడదని, అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని, ఆ దేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు.
ఆ, నమస్తే అండి. సత్యం గారు, ఆసిం మునీర్ మొన్నటి వరకు ఆర్మీ చీఫ్, ఇప్పుడు అదనంగా సిడిఎఫ్ బాధ్యతలు, అంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన పాకిస్తాన్లో మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ అదనపు బాధ్యతలు సిడిఎఫ్ గా ఆయనను నియమించడం కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆయన ఇస్తున్నటువంటి వార్నింగ్స్ అటు ఆఫ్ఘనిస్తాన్కి ఇటు ఇండియాకు చూస్తే, పాకిస్తాన్ ఇప్పటికే మిలిటరీ ఆధీనంలోనే ఉంది. అక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడాను లేనట్టే రబ్బర్ స్టాంప్ లాగా ఉంటూ ఉన్నారు. గత 75 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా అదే కోవలోకి వచ్చున్నారు. కానీ ఈయన విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ సిడిఎఫ్ రావడము, ఆయనకి కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ టోటల్గా అక్కడ ప్రభుత్వాన్ని రబ్బర్ స్టాంప్గా మార్చేటువంటి దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు. అండ్ ఇటు అమెరికా కావచ్చు, ఇటు ఇండియా కావచ్చు, అటు చైనా కావచ్చు, వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి సంకేతాలను ఇస్తుందంటారు? ప్రాథమికంగా పాకిస్తాన్కు రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, భారత వ్యతిరేకత అనేది ప్రతి పౌరులోను, పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోను దాన్ని ఇంటర్లైజ్ చేసే విధంగా గత 70 ఏళ్లుగా పాకిస్తాన్ వ్యవహరించింది. భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా స్ట్రాంగ్గా మాట్లాడితే అతన్ని హీరోగా చూస్తారు పాకిస్తాన్లో. ఆ స్థితి పాకిస్తాన్లో ఉంది. ఇది ఒక ప్రాథమిక లక్షణంగా తయారైంది. రెండవది, మిలిటరీ డిజైన్స్ అన్నీ కూడా అమెరికా డిజైన్స్ ప్రకారం పాకిస్తాన్ నడుస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్. యుఎస్ డిజైన్ ప్రకారమే పాకిస్తాన్ మిలిటరీ కానీ పాకిస్తాన్ డిఫెన్స్ కానీ మొత్తం కూడా దాని డిజైన్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చూస్తే కూడా ఇవాళ సహజంగానే ప్రైమ్ మినిస్టర్గా ఇమ్రాన్ ఖాన్ గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకుంటూ, ఇన్నాళ్ళ సంది మాకు నష్టం చేసింది అమెరికాని, భారతదేశం చూసి నేర్చుకోవాలి, భారతదేశం సరైన పందాలో ఉందని కూడా ప్రకటించాడు. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆ మాట వస్తుందని. చేసిన తర్వాత సహజంగానే ఊరికి వెళ్ళదు అమెరికా. గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ నుంచి దరిదాపు ఒక 30 మంది పార్లమెంట్ సభ్యులకు lakhs of dollars వాళ్ళకు లంచంగా ఇచ్చి 30 మందిని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష కూటమికి మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో మైనారిటీ పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజలతో ఎన్నికైనటువంటిది కాదు, ఇమ్రాన్ కూలదోసి వచ్చినటువంటి, అమెరికా సపోర్ట్ తోటి కూలదోసి వచ్చినటువంటి ప్రభుత్వం. ఇది మొదటి లక్షణం. తర్వాత రెండవది, ఇవాళ ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూటమికి ఇతను ఆర్మీ చీఫ్ ఉన్న తర్వాత ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ అంతా అమెరికన్ నామినేటెడ్. కాబట్టి సహజంగానే ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు కాబట్టి సహజంగానే మిలిటరీ మెన్ స్ట్రాంగ్ ఉంటాడు. దాన్ని అమెరికా మరింత ప్రోత్సహించింది. ఈ మధ్య కాలంలో 2 మాటలు మున్నీరు అమెరికన్ ప్రెసిడెంట్కు వైట్ హౌస్లో మీట్ అయ్యాడు. అసాధారణంగా పాకిస్తాన్ ప్రెసిడెంట్ పోతే పర్వాలేదు, ప్రైమ్ మినిస్టర్ పోతే పర్వాలేదు, ఒక సైన్య అధ్యక్షునికి అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వటం, చర్చలు జరపటం అనేది అరుదు. కాబట్టి అట్లా మున్నీర్ని ప్రోత్సహించుకుంటూ వస్తుంది అమెరికా. దాంతో సహజంగానే మున్నీర్ చెప్పిన, ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే మున్నీర్ అంటాం కాదు, మున్నీర్ చెప్పినట్టే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వింటున్నారు పాకిస్తాన్లో. కాబట్టి మున్నీరు సిడిఎఫ్ అధ్యక్షుడిగా ఇప్పుడు నిర్ణయించడం అనేది పెద్ద చూసే వాళ్ళకు కొత్త అనిపించవచ్చు, కానీ అంతర్లీనంగా పాకిస్తాన్ రాజకీయాలను అర్థం చేసుకున్న వాళ్ళకు ఇది కొత్త ఏం కాదు. కాబట్టి సిడిఎఫ్ గా నియమించబడ్డాడు. అయితే మున్నీర్ను చూస్తే, పర్సనల్ పాకిస్తాన్కి ఇష్టమైనటువంటి హిస్టరీ మున్నీరుకుంది. పాకిస్తాన్లో ఏ పాలకులు వచ్చినా ఇష్టపడే హిస్టరీ మున్నీరుకుంది. ఎందుకంటే అతను ఇతరుల కన్నా భిన్నంగా ఐఎస్ఐ చీఫ్గా చేసిండు, తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చీఫ్గా చేసిండు, మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసిండు, తర్వాత ఐఎస్ఐ చీఫ్గా చేసిండు. ఇటువంటి దరిదాపు మున్నీర్తో పాటు ఉన్నటువంటి ఈక్వల్ క్యాడర్స్ 6గురిలో మున్నీర్కి ఇది ప్లస్ అయింది. దాంతో 22లో వాస్తవానికి అతను 22 నవంబర్ 27th నాడు రిటైర్ కావాలి. ఆయన టెన్యూర్ అది. అయితే 27th రిటైర్ కావాలంటే 24th 23rd రిటైర్మెంట్ పేపర్లు పంపుకుంటే అప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ షరీఫ్
తన బ్రదర్ని కన్సల్ట్ చేసి ఎక్స్టెన్స్ ఇద్దామని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 29th నాడు ఆర్డర్స్ పాస్ చేశారు. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఆర్మీ చీఫ్ గా నామినేట్ చేశారు. అట్లా ఆర్మీ చీఫ్ గా నామినేట్ చేసి 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు మున్నీరుకు. 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చినాక మొన్న November 24th నాడు 3 years నుంచి దాన్ని 5 years కి ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు ఏది పాకిస్తాన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం 3 years నుంచి అది 5 years కి ఎక్స్టెండ్ చేశారు. అంటే మున్నీర్ టైము 27 నవంబర్ వరకు 27 నవంబర్ వరకు అంటే ఇప్పటికి ఆర్మీ చీఫ్ అయి 3 ఏళ్ళు అయింది, మరొక 2 ఏళ్ళు వాస్తవానికి 3 ఏళ్ళు అయింది కాబట్టి రిటైర్ కావాలి. కానీ 5 ఏళ్ళు రిటైర్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇప్పుడు 27 వరకు నవంబర్ వరకు తాను సర్వీసులో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఉంటేనే కాకుండా ప్యారలల్ గా 3 మిలిటరీ ఆర్గనైజేషన్స్ అని ఒక గుడుకు తీసుకొచ్చి చీఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పేసి ఒక పదవి సృష్టించి దానికి అధ్యక్షుని చేశారు. పాకిస్తాన్ హిస్టరీలో ఇతనే మొదటి చీఫ్. ఇట్లా కంబైన్డ్ ఫోర్సెస్ చీఫ్ ఉండటం అనేది హిస్టరీలో ఇతనే మొదటి చీఫ్. తర్వాత రెండవ ఇతనికి మార్షల్ అవార్డు కూడా చేశారు. ఈ మార్షల్ అవార్డు పొందినటువంటి 2వ వ్యక్తి. ఆయూబ్ ఖాన్ మొదటి వ్యక్తి, ఇప్పుడు మునీర్ 2వ వ్యక్తి. కాబట్టి రోజు రోజుకు ఈ 5 ఏళ్లలో ఎంతెంత ఒడుడైనంతగా ఆంజనేయుని శరీరం పెరిగినట్టుగా పెంచుకున్నట్టుగా తను ఈ విధమైనటువంటి ఎదుగుదల పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి పరిపాలించేది మున్నీరే. వీళ్ళందరూ కూడా ఒట్టి బొమ్మల కింద లెక్క. ఎవరు ప్రెసిడెంట్ అయినా లేకపోతే ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే. కాబట్టి తర్వాత ఈయనని ఇప్పుడు CDF ఎక్స్టెన్షన్ చేయడానికి 6 minutes చర్చ జరిగింది అంతే. వితిన్ 6 minutes లో పార్లమెంట్ తీర్మానం చేసి చీఫ్ గా నామినేట్ చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి దరిదాపు మున్నీరు మొత్తాన్ని హైజాక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ మున్నీరు చేతులు అంటే మున్నీరు అమెరికా చేతులు ఉంది. కాబట్టి అమెరికా డిజైన్ ప్రకారం ఇప్పుడు మున్నీరు ప్రోత్సహిస్తున్నారు. మున్నీరు సో ఓవరాల్ గా మునీర్ ని చూస్తే అయూబ్ ఖాన్ అలాగే జియాఉల్ వాళ్ళ కంటే కూడా డేంజరస్ పవర్ కాన్సన్ట్రేషన్ గా చూడాలంటారు. రైట్, వెల్కమ్ బ్యాక్. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ CDF అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు ఇండియా అటు ఆఫ్ఘనిస్తాన్ కు ఉద్దేశించి చేసినటువంటి కొన్ని విమర్శలు ఈరోజు మనం డిబేట్లో మాట్లాడుతున్నాము. అంది సత్యం గారు మాట్లాడుతున్నారు. సో సత్యం గారు, మునీర్కి మీరు చెప్పినట్టుగా 3 years టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం కావచ్చు, ఎందుకు షరీఫ్ అంత గులాంగిరి చేస్తున్నాడు, ఎందుకంత వంగి సలాములు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అవే కాకుండా అతను మునీర్కు CDF అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఇతనే కారణము. అలాగే ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు. ఇటు ఫారెన్ పాలసీ అవ్వచ్చు, IMF డీల్స్, ఎకనామిక్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మునీర్ ఓకే అంటేనే ఆమోదం పొందేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉంది. ఎందుకంటారు ఇంత రీజన్? దేశవ్యాప్తంగా కొన్ని పత్రికలకు, కొంతమంది అనలిస్టులకు, కొంతమంది ఎక్స్పర్ట్స్కు మిలిటరీ ఆపరేషన్స్ గురించి ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు. కానీ మిలిటరీ చీఫ్గా ఎకనామిక్ పాలసీస్లో, ఎకనామిక్ ఆర్థిక నిర్ణయాలలో మున్నీరు జోక్యం చేసుకోవటం ఇష్టం లేదు. ఇప్పటికే అది డిసెంట్ కొనసాగుతుంది ప్యారలల్గా. ఎందుకంటే ఇతర దేశాలతోటి ఆర్థిక సంబంధాలు ఎట్లుండాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మున్నీరు తలదూరుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమేరకు దాంట్లో పాకిస్తాన్లో ఆ చర్చ జరుగుతుంది. అట్లనే ఎందుకు ఆధారపడ్డాడు మున్నీర్ అంటే పాపులర్ సపోర్ట్ లేదు. షరీఫ్కు పాపులర్ సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలిచింది ఇమ్రాన్ ఖాన్, వీళ్ళు కాదు. కాబట్టి సహజంగానే ఆల్వీ కానీ వీళ్ళు కాదు, ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ కాదు. కాబట్టి సహజంగానే ఏ దేశంలో అయినా పాకిస్తాన్లో అయినా ప్రజల సపోర్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాష్ట్రాల్లో అయితే పోలీసుల మీద ఆధారపడ్డట్టు, దేశ స్థాయిలో అయితే మిలిటరీ మీద ఆధారపడ్డట్టు, అది న్యాచురల్ క్యారెక్టర్. ప్రజల్లో బలహీన పడతా ఉంటే ఇతరుల ఈ పోలీసుల మీద మిలిటరీ మీద ఆధారపడతా ఉంటారు. పాకిస్తాన్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ప్రజల పరంగా చూస్తే వీకెస్ట్ గవర్నమెంట్, పాపులర్ గవర్నమెంట్ కాదు. కాబట్టి మిలిటరీ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఈ మిలిటరీ మీద ఎక్కువ ఆధారపడటం, తర్వాత ఇమ్రాన్ గాని కూలదేయటం, వీటన్నిటి వెనకాల కూడా అమెరికా డిజైన్ ఉంది. కాబట్టి సహజంగానే అమెరికా అసలు వీళ్ళిద్దరితో అంటే మున్నీరుతో చర్చించుకోవాలని చెప్పేసి వాళ్ళ అన్ని డీల్స్ మున్నీరుతో చర్చించే నిర్ణయాలు చేస్తున్నాయి. కాబట్టి సహజంగానే తన ప్రాధాన్యత అంతర్జాతీయంగా అమెరికా ప్రోత్సహించింది.
దేశీయంగా బలహీనమైనటువంటి ప్రభుత్వం మున్నీరు మీద ఆధారపడుతుంది. తర్వాత ఇక మూడో అంశం ఏమిటంటే, సహజంగానే ఇవాళ రెచ్చగొట్టుడు నినాదాలు ఇస్తున్నాడు భారతదేశానికి వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా. ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా బలవంతుడు నిరూపించుకోవటం, భారతదేశానికి వ్యతిరేకంగా రెసిస్ట్ చేయడానికి నేను రెసిస్ట్ చేస్తాను నిరూపించుకోవటం కోసం ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. తర్వాత రెండవది, ఇవాళ పాకిస్తాన్కి రెండు సమస్యలు, ప్రజాప్రభుత్వాలు అంటే ఎన్నికైన ప్రభుత్వాలు తీర్చలేని సమస్యలు రెండు వచ్చి పడ్డాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో సంబంధించినటువంటి పాకిస్తాన్ తాలిబాన్లు తయారయ్యారు. పాకిస్తాన్లో తాలిబాన్లు ఉన్నారు కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఉంది. అందుకని ఆఫ్ఘనిస్తాన్ జోలికి పోతే పాకిస్తాన్లో తాలిబాన్లు కూడా ఇవాళ పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అది ఒక పెద్ద ఉగ్రవాద సమస్య అయిపోయింది పాకిస్తాన్కు. రెండో వైపు రెండో సమస్య బెలూచిస్తాన్ తిరుగుబాటు కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే బలహీనమైనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదు. కాబట్టి రోజు రోజుకు మున్నీరు మీద ఆధారపడటం, మున్నీరు మిలిటరీ ద్వారా రక్షించడం అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రక్రియలో భాగంగా కొనసాగుతుంది. దాంతో రోజు రోజుకు మున్నీరు ప్రాధాన్యత పెరుగుతుంది. అట్లాగే ఇండియా పైన దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనల్ని హెచ్చరించటము, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఒకవైపు చూస్తేనేమో పాక్ ఆర్థికంగా వణికిపోతోంది, ఐఎంఎఫ్ ముందు బిచ్చం అడుకుంటున్నటువంటి పరిస్థితి, కానీ చూస్తే మాత్రం చాలా బిల్డప్లు విపరీతంగా ఇస్తోంది. అంటే ఈ బిల్డప్లు దేశంలో ఉన్నటువంటి జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటిగానే చూడాలంటారా మనం? ఫస్ట్ అదే, ఎందుకంటే దేశంలో ప్రజలను ఐక్యం చేయడానికి, ప్రజలను వాళ్ళ ఫిలాసఫీ వెనకాల ఉంచుకోవడానికి, తర్వాత భారత వ్యతిరేకత ఉన్నటువంటి దాన్ని సొమ్ము చేసుకోవటానికి, వీటన్నిటికి కూడా ఈ రెచ్చగొట్టు అనేది ఒక వెపన్. కాబట్టి సహజంగానే బలవంతుడిగా అవుపడటం, పాకిస్తాన్ ప్రజలకు నేనే రక్షకుడు అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వటం, ఇవన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. తర్వాత రెండవది, అమెరికా బలం ఉంది మాకు అన్నటువంటి ఒక గాలిబుడగ లాంటి ఒక ఆశ. ఎందుకంటే ఇప్పుడు మనం దానికి ఎగ్జాంపుల్ ఉందిగా, ప్రాక్టీస్ లోకి వస్తే ఇవాళ జెలెన్స్కీ రష్యా తోటి యుద్ధం చేస్తున్నాడు. చాలా బలహీనమైనటువంటి దేశం రష్యన్ ఫోర్సెస్ తో పోలిస్తే. కానీ అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, యూరోప్ యూనియన్ అన్ని కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ధన సహాయం చేస్తున్నాయి. ఈ సహాయంతో ఏదో ఉన్న మేరకు గాంభీరంగా జెలెన్స్కీ అక్కడ నుండి ప్రజల తిరుగుబాటు రాకుండా పోట్లాడుతున్నాడు. అంటే అక్కడ నేనే రక్షకుడిని అనేటువంటి విధంగా జెలెన్స్కీ బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాళ్ళు వెనకకు దగ్గుతారంటే వెంటనే పరిగెత్తుతున్నాడు యూరోప్ దగ్గరికి, అమెరికా దగ్గరికి. అందుకని ఇట్లాగే అమెరికా ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ యుద్ధాలు ప్రోత్సహిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ అమెరికాకు అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ ఈ దేశాల్లో ఏది అమెరికాకు మిత్ర దేశం కాదు. ఇవాళ సెంట్రల్ ఏషియా అన్న దేశాలు, అటు పాకిస్తాన్కు పడవటి వైపు ఉన్నటువంటి ఇరాన్ మిత్రుడు కాదు, తర్వాత నార్త్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ఇప్పుడు మిత్రుడు కాదు, తర్వాత నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి చైనా మిత్రుడు కాదు, ఈస్ట్ ఉన్నటువంటి ఇవాళ భారతీయుడు కూడా నమ్మదగిన మిత్రుడునే చూస్తారు కానీ నమ్మదగిన మిత్రుడు కాదు. ఎందుకంటే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు భారత్, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, తను చెప్పినట్టు చేసే దేశం కాదు. కాబట్టి దీన్ని కూడా శత్రువుల లిస్టులో ఆఖరి పేరు భారతదేశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ అయితే అవసరం. అందుకని పాకిస్తాన్ని ప్రోత్సహిస్తుండు. ఇప్పుడు కావాలంటే IMF లో డెసిషన్ తీసుకునేది ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి IMF ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన వరకు IMF లో ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రజలకు చాలా మంది తెలియదు, ఈఎన్ఓలో మనిషికి ఒక ఓటు ఉంటుంది, దేశానికి ఒక ఓటు ఉంటుంది ఈఎన్ఓలో. కానీ IMF లో అట్లా కాదు, వాళ్ళు ఇచ్చే డబ్బుల ఆధారంగా ఓట్లు ఎక్కువ ఉంటాయి. దరిదాపు అమెరికాకే దరిదాపు 30% ఓట్లు ఉన్నాయి. కాబట్టి అమెరికా మిత్ర దేశాలు IMF ని కమాండ్ చేస్తున్నాయి. IMF లోన్ ఇవ్వాలంటే వాటి వల్ల అవుతుంది. కాబట్టి IMF కూడా లోన్ ఇవ్వగలదు, పాకిస్తాన్కు లోన్ ఇస్తుంది. రీపేయింగ్ కెపాసిటీ ఉండాలని అనేక ఆంక్షలు పెడుతుంది అన్ని దేశాలకు. అన్ని ఉన్నా కూడా మన IMF లోన్ ఇచ్చింది. కాబట్టి ఇది అంటే ఇంటర్నేషనల్ గా ఎకనామిక్ ఫ్రంట్ లో కానీ, డిఫెన్స్ ఫ్రంట్ లో కానీ పాకిస్తాన్ నిలబెడుతున్నటువంటిది అమెరికానే. ఇది ఎంత బలహీనపడ్డా ఇంకా సహాయం చేస్తూ నిలబెడుతూనే ఉంటది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో టెక్నాలజీ కూడా దాదాపు 70% అమెరికాదే. మళ్ళీ ఇప్పుడు బూస్టప్ చేస్తా ఉన్నారు. ఇన్నాల్సింది అమెరికా మోడీ గత 5 ఏళ్లుగా అమెరికా తోటి ఒక భ్రమల్లుండి మన ఫ్రెండే అనుకున్నాడు. మన కాన్ఫ్లిక్ట్ తోటి ఎట్లయితే మనకు జ్ఞానోదయం అయిందో, అక్కడ అమెరికా కూడా
నేను చెప్పినట్టే ఏంటది భారతదేశం, పాకిస్తాన్ ఎందుకు, మనకు భారతదేశం వినేది ఉంది అనుకొని చూశాడు. మన కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వైపు మొక్కాడు. కాబట్టి ఏదైనా ఆచరణ ద్వారానే ఫ్రెండ్షిప్ తేలుతుంది అన్నట్టు, కష్టాలు వచ్చినప్పుడే స్నేహం విలువ తెలుస్తుంది అన్నట్లుగా ఇవాళ మన వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ అమెరికాకు మళ్ళీ అంచనా వేసుకొని ఇవాళ పాకిస్తాన్. ఇటు తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా వార్నింగ్ ఇచ్చాడు మునీర్. అంటే పాక్ తాలిబాన్లు కావాలా లేదంటే పాకిస్తాన్ కావాలా, ఏదో ఒక్కటే ఎంచుకోండి, రెండు సాధ్యం కాదు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎందుకు పాక్ డీప్ స్టేట్ ఇప్పుడు తాలిబాన్ కూడా శత్రువుగా చూస్తోందని మనం అర్థం చేసుకోవడానికి అంటారా? అసలు 20 ఏళ్లుగా తాలిబాన్ను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఇంత రివర్స్ గేర్ వేస్తోంది? వాస్తవానికి మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దేశంలో తాలిబాన్లు తయారు కావడానికి అమెరికా ఆర్థిక సాయం మేం చేసిందే. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని, ముజిబుర్ గవర్నమెంట్ని కూలదోయటానికి వీళ్ళిద్దరు కలిసి తాలిబాన్లు తయారు చేశారు. వాళ్ళతో పాటు వీళ్ళ మిలిటరీ కూడా తాలిబాన్ల రూపంలో చొరబడి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని నడిబజార్లో ఉరిదీశారు. ఆ తర్వాత తాలిబాన్లకు వచ్చినాక ఈ ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా తాలిబాన్లు పెంచి పోషిస్తున్నారు. తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడిన తర్వాత అమెరికాకు వ్యతిరేకత ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత తాలిబాన్ల మీద యుద్ధం చేశారు. చేసిన తర్వాత దరిదాపు వాళ్ళ 20 years వాళ్ళ ఇయర్స్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ తోటి మాకు $1.7 trillion ఖర్చు అయింది. మేము అంత చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఆఫ్ఘనిస్తాన్ని, వాళ్ళు దరిదాపు తాలిబాన్ల మీద ఓడిపోయినంత పనిచేసి అమెరికా ఖాళీ చేసిపోయింది. పోయేటప్పుడు కూడా మన అధికారం తాలిబాన్లకి అప్పగించిపోయిన తర్వాత తాలిబాన్లకు వర్సెస్ ఈ తాలిబాన్లు రాగానే ఫస్ట్ స్నేహాస్తం అందించింది రష్యా, గుర్తించేది. ఆ తర్వాత చైనా గుర్తించేది. ఇప్పుడు మనం కూడా గుర్తించే పనిలో ఉన్నాం. ఈ దేశాలను గుర్తించడంతో వాళ్ళ పాకిస్తాన్ వ్యతిరేకత ఇంకా రోజు రోజు పెరుగుతుంది. తాలిబాన్ల మన దేశంతో మిత్రత్వం చేస్తూ ఉంటే పాకిస్తాన్లో ఇంకెక్కువ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ వ్యతిరేకతతోటి వాళ్ళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైరుధ్యం రోజు రోజుకి పెరుగుతుంది. ఇది అప్పుడప్పుడు ఘర్షణలు కూడా దారితీస్తుంది. నిన్న కూడా ఘర్షణలు జరిగినాయి. కాబట్టి ఈ తెప్పలన్నిటినీ బయటపడేయటానికి మున్నీర్ అవసరమైంది ప్రెసిడెంట్కు, ప్రధానమంత్రికి కూడా. వాళ్ళకి ఎట్లాగూ మాస్ సపోర్ట్ లేదు కాబట్టి. అయితే భారతదేశం మాత్రం ఈ మునీర్ వ్యాఖ్యలను చాలా లైట్ తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. అంటే పాకిస్తాన్ ఎవరికి ఏ పదవి ఇచ్చుకున్నా మనకు వచ్చేది లేదు, ఇది చాలా లైట్ తీసుకోవాల్సినటువంటి విషయము, దీనిపైన పెద్దగా మనం స్పందించాల్సిన విషయం లేదు, వాళ్ళ అంతర్గత విషయంగా చూడాలి అని చెప్పేసి చాలా కూల్గా చెప్తోంది. బట్ పొలిటికల్గా చూస్తే కనుక మునీర్ లాంటి హార్డ్ లైనర్ ఒక వ్యక్తి పవర్లోకి రావడం అనేది ఇండియాకు గుడ్ న్యూస్ అంటారా, బ్యాడ్ న్యూస్ అంటారా? ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మనం మిత్రత్వం కోరుకుంటాం. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అసలు బస్సు ప్రయాణమే చేశారు, బస్సులు నడిచినాయి. మనకు ఇప్పుడు మనం అణుబాంబుతో బెదిరించింది అనకుండా కూడా వాజ్పేయి వెపనే కరెక్ట్. పాకిస్తాన్ ఇండియా మధ్య మిత్రత్వం పెరగాలని బస్సు ప్రయాణానికి ప్రారంభోత్సవం చేశాడు. రోజు బస్సులు కూడా తిరిగినాయి పాకిస్తాన్కు మనకు మధ్య. కాబట్టి అటువంటి మిత్రత్వం ఉందాం, ఇద్దరం వేస్ట్ ఖర్చు పెడుతున్నటువంటి ఉద్దేశంలో మంచి స్టెప్ తీసుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ వైరుధ్యం పెరిగింది. అమెరికా ఊరుకోదు కదా మనకు లోబడి పాకిస్తాన్ ఉంటే. కాబట్టి మళ్ళీ వైరుధ్యం పెరిగింది. ఆ వైరుధ్యం ఇప్పటి వరకు ఇంకా రోజు రోజు పెరుగుతుంది. మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ అగ్రెసివ్నెస్ని కోరుకోం. ఇప్పుడు మనం పక్కన బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో అషనాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకోరు. బంగ్లాదేశ్కు స్వాతంత్రం 71 స్వాతంత్రం రాగానే దరిదాపు బంగ్లాదేశ్లో 91% ముస్లిమ్స్ ఉన్నారు, 8% హిందూస్ ఉన్నారు, మిగతా 1% క్రిస్టియన్స్, ఇతరులు బౌద్ధులు ఉన్నారు. 91% అన్న బంగ్లాదేశ్ సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకుంది. మనం అందుకే సపోర్ట్ చేస్తున్నాం. అన్ని మతాలకు అన్నిటికి కూడా ప్రశాంతంగా ఉండేది బంగ్లాదేశ్ అని. పాకిస్తాన్ అట్లా లేదు. ఇస్లాం స్టేట్గా డిక్లేర్ చేస్తే మనకు అభ్యంతరం లేదు. అనేక ఇస్లాం స్టేట్ తోటి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ అది భారత వ్యతిరేక వైఖరి విడనాడటం లేదు. దాంతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవతల వైపు అగ్రెసివ్ మ్యాన్ ఉంటే అదేదో మన దేశాన్ని జయిస్తుందని కాదు, కానీ నిత్యం ఘర్షణల వాతావరణం, నిత్యం మిలిటరీ ఎక్స్పెండిచర్ పెంచడం, నిత్యం ఆయుధాల మీద ఖర్చు చేయటం, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ తోటి ఇంకో డేంజర్ కూడా ఉంది. దానికి ఆటమిక్ పవర్ ఉంది. దానివల్ల దరిదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంచనా ప్రకారం మన దేశానికి ఆటమిక్ మిజైల్స్ మనకు 182 ఉంటే వాళ్ళకు 172 ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో
మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ వాటి మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మనం ఆటమిక్ పవర్ స్టేషన్స్, ఆటమిక్ మిజైల్స్ వీటన్నిటి మేనేజ్మెంట్ కూడా ఎవరు మున్నీరు చేతిలోకి పోయిందని వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇట్లా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే వాడి చేతులు ఇటువంటి ఉంటే సాగనే పిచ్చోడి చేతులు రాయంటారుగా ఆ విధంగా మనం భావించాల్సి ఉంటుంది. సార్ ఇమ్రాన్ ఖాన్ కనుక ఉండుంటే బహుశా బ్యాక్ ఛానల్ టాక్స్ ఏమైనా జరిగి ఉండేవేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటే లేదు, అస్సలు లేదు. ఇమ్రాన్ ఖాన్ ఖచ్చితంగా పాజిటివ్ రియాక్ట్ అయ్యింది. యుఎన్ఓలో ప్రసంగిస్తూ కూడా మేము ఇంకేం చేయం, మా నేషన్ 1/7 ఇండియాలో, తర్వాత 1/7 ఎకానమీ, దరిదాపు 1/3 మిలిటరీ పవర్. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా మీద అగ్రెసివ్గా వస్తే పోరాటం తప్ప మాకు ఇంకో మార్గం లేదు, మాకు ఇండియాకు జోలికి పోయి ఏమి తగాదాలు కొనుక్కొచ్చుకోమని లేదని ఈయన ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. నేను ప్రత్యక్షంగా ఆయన మాట్లాడుతుంటూ వచ్చినటువంటి ప్రసంగాన్ని విన్నా, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి సహజంగానే ఇమ్రాన్ ఖాన్ యొక్క దృక్పథం పాజిటివ్ దృక్పథం ఉంది. ఓకే, చైనా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు సిపిఈసి, గ్వాదర్ పోర్ట్, తర్వాత ఈ అణు సబ్మెరైన్లు అన్నీ కూడా పాకిస్తాన్లో పెడతా ఉంది. సో ఇప్పుడు మునీర్ అధీనంలోకి వీటన్నింటి పవర్స్ అన్నీ వచ్చేస్తే చైనా ఏ రకంగా ఫీల్ అవుతుందంటారు? అంటే కంఫర్ట్గా ఉంటుందా, లేదంటే మీరు అన్నట్టుగా ఇది పిచ్చోడి చేతిలో రాయి, ఎప్పుడు ఏం చేస్తాడో అసలే కోతి ఆ పైన కళ్ళు తాగినట్టుగా వీడు వ్యవహరిస్తూ ఉంటాడు, ఏంటి అనేటువంటి భయంలో ఉంటుందంటారా చైనా? చైనాకు పాకిస్తాన్లో ప్రాథమికంగా చైనా వ్యతిరేకత లేదు. ఎందుకంటే అమెరికా సహకరిస్తుంది, చైనా కూడా సహకరిస్తుంది పాకిస్తాన్కు. కాబట్టి చైనా వ్యతిరేకత లేదు. తర్వాత రెండోది, చైనాకు మనకు కొన్ని ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక వైరుధ్యాల్లో మొదటి వైరుధ్యం సరిహద్దు సమస్య. సరే, 62లో యుద్ధం జరిగిన తర్వాత సరిహద్దు మీద చర్చలు జరిగితే, గత 45 ఏళ్లుగా చర్చలు జరిగితే, దరిదాపు 60 ఏళ్ళు చర్చలు జరిగితే మనకు సరిహద్దులో చైనాతో ఉన్నటువంటి తగాదాలు 14 చోట్ల ఉన్నాయి. అవి 3కు తగ్గిపోయినాయి. ఇప్పుడు 3 చోట్ల విభేదాలు ఉన్నాయి సరిహద్దు దగ్గర. మళ్ళీ మొన్న గ్వాలన్ ఘర్షణల తర్వాత ఏమన్నా 1 పెరిగిందేమో, కానీ అంతకుముందు మాత్రం 14 నుంచి 3కు తగ్గింది ఇద్దరి మధ్య. తర్వాత 2 ప్రాథమిక వైరుధ్యాల వల్ల మనకు వాణిజ్యం తగ్గలే. దరిదాపు $120 బిలియన్, మోర్ దాన్ డబుల్డ్. రష్యాతోటి పోల్చుకుంటే రష్యాతోటి $68 బిలియన్ అయితే చైనా తోటి దరిదాపు $130 బిలియన్ ఉంది వాళ్ళ వాణిజ్యం. వాణిజ్యం తగ్గలేదు. తర్వాత ఇప్పుడు మొన్న ఇద్దరు షాంఘైలో మీట్ అయినప్పుడు, ఎవరు జిన్పింగ్ తర్వాత మన మోడీ మీట్ అయినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక అంగీకారానికి వచ్చారు. థర్డ్ కంట్రీ తోటి ఎవరెట్ట సంబంధం అనేది లెక్కలోకి తీసుకోవద్దు, మన ఇద్దరు మాత్రం మిత్రత్వం ఉందాం అనుకున్నారు. అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ తోటి ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి కాకుండా మనం చైనా ఎట్లుండాలని నిర్ణయించుకోవాలి. అట్లాగే ఇండియా తోటి అమెరికా ప్రోత్సహిస్తుందో ఎట్లుంటుంది అనేది ఆలోచించకుండా ఇండియా తోటి మిత్రత్వం ఉండాలి. 2 వైపులు ఆ విధంగా ఉందామని నిర్ణయించుకున్నారు. ఇతర దేశాలతో లింక్ పెట్టుకు బిహేవ్ అయితే మన వైరుధ్యాలు కొనసాగుతాయి. కాబట్టి ఇతర దేశ థర్డ్ కంట్రీ గురించి ఆలోచించకుండా మన ఇద్దరం అంగీకారానికి వచ్చారు. ఇప్పుడు మనకు రేర్ ఎర్త్ మెటీరియల్ చాలా స్కేర్సిటీ, వరల్డ్ వైడ్ గా స్కేర్సిటీ ఉన్నటువంటిది. తర్వాత మోనోపల్, చైనాకు మోనోపల్ ఉన్నది, అది ఇప్పుడు మనకు రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మనకు చైనాకు పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నాయి, అవి ఒకేసారి పోవు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.